చుట్టాలు అలాగే తిడుతున్నాడు. అతిశయం ఎక్కువైపోయి నువ్వు పాడైపోవడానికి ప్రధానమైన కారణం అతిశయం. మాటను ఎవడన్నా ఏదైనా చెప్తుంటే అది మంచి చెప్తున్నారని తీసుకో. పోనీ బయట వాళ్ళు చెప్పింది ఎలాగా వినో, నేను చెప్పిందని మీరు వినాలి కదరా. ఎంత ఏడిపించో. అధ్యాయం అంతా మాట్లాడతాడు. అధ్యాయం అంతా అయిన తర్వాత 50 అధ్యాయం అంటే 40 అధ్యాయం అవుతుంది. 50 అధ్యాయంకి వచ్చేసరికి చచ్చిపోయాడు. నేను అడుగుతున్నాను, ఆనందంతో చచ్చిపోయాడండి, బాధతో చచ్చిపోయాడు? ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఇది యూత్ మీటింగ్ కనుక మీ అందరికీ చెప్తున్నాను. మన ₹1,00,000 తెచ్చి శాలరీ ఇవ్వాల్సిన అవసరం లేదండి. పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి, మనం సెటిల్ అయ్యి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని వాళ్ళ కళ్ళ ముందు అలా బంతుల్లో తిరుగుతుంటా చాలండి. మన ₹1,00,000 ఇచ్చిన శాలరీ కన్నా గొప్పది. అలా గుర్తుపెట్టుకోండి. మనం ఏదో ఇవ్వాల్సిన, మనం బాగుపడి జీవితంలో స్థిరపడితే చాలండి. అదేనండి వాళ్ళకి ఇచ్చే పెద్ద బహుమానం. మన దగ్గర ఎదురుగా మాట్లాడకపోయినా ఎవరైనా ఈదంటే వెళ్తుంటే అక్కడ నిలబడినప్పుడు మనమే వీధులు వెళ్తుంటే ఆ చుట్టూ ఉన్న తన సమకాలికలు చెప్పుకుంటారు. ఆ అబ్బాయి ఎవరు అనుకుంటున్నారండి? మా అబ్బాయి అండి, ఆ జేమ్స్ మా అబ్బాయి అని చెప్పుకుంటారు. ఆ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారండి? మా అమ్మాయి అండి, ఉత్తమ తల్లి అండి, చక్కగా చదివించుకున్న ఏ రోజు మాకు తలవంపులు తేలేదండి, ఉత్తమ కొడుకు అండి, ఏ రోజు మాకు ఇబ్బందులు తేలేదండి. గొప్పగా చెప్పుకోవాలండి తల్లిదండ్రులు. కష్టం వచ్చిన ఆళ్ళలోనే దాచుకున్నాడు, నష్టం వచ్చిన ఆళ్ళలోనే దాచుకున్నారు. ఏ ఇబ్బంది మా వరకు రానివ్వలేదండి, మాకు తగ్గ బిడ్డలండి అని చెప్పుకునే స్థితిలో ఉన్నారా? ఏడిపించి పాడేస్తున్నారు. వాళ్ళ బతుకుండగానే 10 ఏళ్ళు బతుకుతామనుకున్న వాళ్ళు నేను అడుగుతున్నా, 10 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళకి ముందే మనం చేసిన పనులకి బెంగతో చెప్పండి చచ్చిపోయేలా ఉన్నారు. యాకోబు బెంగతోనే చచ్చిపోయాడు. పెద్దోడు అంతా ఏడిపిస్తే అక్కడ ఉత్తమ కొడుకున్నాడు ఎవరు చెప్పండి? చిన్నోడు ఏం చేస్తున్నాడు? మొదటి వచనం చదవండి. యేసుపు తన తండ్రి ముఖం మీద పడి తన తండ్రి ముఖం మీద పడి అతను గూర్చి ఏడ్చి ముద్దు పెట్టుకొని, ఆ సీన్ మీరు ఊహించుకోండి. ఎవరైనా పిక్చర్ రికార్డ్ చేస్తే బాగుండండి. ఆ సీన్ ఒకసారి ఊహించుకోండి, అది ఎలా జరుగుతుందో. వాళ్ళ నాన్న అలా చనిపోయాడు. పెద్ద నేను తిడుతున్నప్పుడు, చిన్నోడిని తిడుతున్నప్పుడు అన్నీళ్ళందరూ లోపాలన్నీ ఎత్తి అలా మాట్లాడుతూ ఉండగా చచ్చిపోయినప్పుడు యోసేపు కూడా పక్కన ఉన్నాడు. ఎలా ఏడ్చుంటాడు ఒకసారి మీరు ఆలోచించండి. నానా నీకు అన్నయ్య సంతోషం ఇవ్వకపోవచ్చు, నీకు చిన్న అన్నయ్య సంతోషం ఇవ్వకపోవచ్చు, నాన్న నీకు ఎవ్వరూ సంతోషం ఇవ్వకపోవచ్చు, నాన్న నీ ఆశలు నెరవేర్చే కొడుకుగా నేనున్నాను నాన్న అని నాన్న శవాన్ని దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుంటున్నాడంటే ఎంత మంచి కొడుకు. అడుగుతున్నాను నేను, ఒక చెల్లుగా, తమ్ముళ్ళుగా, అన్నలుగా, అక్కలుగా మీ అందరికీ చెప్తున్నాను. ఇప్పటికీ మీకు పెళ్ళి అవ్వకపోతే మీకు మళ్ళీ నేను చెప్తున్నాను. ఒకవేళ ఉద్యోగాల్లో చదువులు ఉంటే మీ అందరికీ చెప్తున్నాను, మన వలన మన తల్లిదండ్రులు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మంచం పట్టకూడదని గుర్తు. మహాశాపం, పాపం అండి అది. బైబిల్ ఏమైనా సెలవిచ్చింది తెలుసా? తల్లిదండ్రులు నిష్ఠూర పెట్టిన వాడి ఆత్మ హఠాత్తుగా ఆరిపోద్ది. లైఫ్లో సక్సెస్ గుర్తుపెట్టుకో. నేను MBA చేశాను, MTech చేశాను, నాకు తిరిగేదానికి ఒక ఎదురు వచ్చేస్తే శ్రమలు అనుకుంటున్నావు. మీ అమ్మ నిన్ను బట్టి ఏడ్చిందో, మీ నాన్న నిన్ను బట్టి ఏడ్చారో, నీ పేరెంట్స్ నిన్ను బట్టి ఏడ్చారో నీకు దీవెనలు అనుకుంటున్నావా? అన్నది కాలంలో ఆయుష్ ముగించేస్తావు ఏమనుకుంటున్నావు? రూబేను జీవితం చూడండి, తర్వాత ఏమైపోయిందో. రూబేను ఒక్క నాయకుడు పుట్టలేదండి ఆ గోత్రంలో, ఒక్క నాయకుడు. రూబేను ఒక్క నాయకత్వాన్ని పంచే లైఫ్లో సెటిల్ అవ్వలేదు. రూబేను ఎందుకు చెప్పినా యాకోబుని ఏడ్పించాడు గనకే లైఫ్లో దేశదిమ్మరై తిరిగాడు. చిన్నోడు, వయసులో చిన్నోడు, పెద్దోడు కన్నా చిన్నోడు. వాళ్ళ నాన్న అర్థం చేసుకోండి, నాన్న నువ్వు బతుకుండగా నీ ఆశ నెరవేరలేదేమో, నీ ఆశని నేను నెరవేరుస్తాను నాన్న అని నాన్న పట్టుకుని ఏడుస్తున్నాడు. నాన్నకు ఒక కోరుకుంది. నాన్న కోరిక ఏంటో తెలుసా? మీ అన్నయ్య నెరవేర్చాల్సిన ఆశలన్నీ నువ్వు నెరవేర్చాలన్నట్టుగా తన వైపు ఎతికాయి కొల్లు. యోసేపు సెటిల్ అయ్యాడు. ఎంత బాగా సెటిల్ అయ్యాడు తెలుసా? ఈజిప్ట్కే సలహాదారుడయ్యాడు. ఎంత సెటిల్ అయ్యాడు తెలుసా? ఎక్కడో తీసుకెళ్ళి గోతులో పడేస్తే, ఆ గోతులో పడేసినప్పుడు అన్నయ్యలు తిట్టలేదు, నాన్న తిట్టుకోలేదు, నేను ఎక్కడున్నాను కనీసం ఎతకలేదని ఎవరిని కంప్లైంట్ చేయలేదు. ఎక్కడ పడిన అబ్బాయిలో ఒక టాలెంట్ ఉంది, దేవుణ్ణి కనిపెట్టుకుని ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. పనిలో చిత్తశుద్ధి ఉన్న కుర్రాడు. తీసుకెళ్ళి ఆ గోతులను తీసుకెళ్ళి అక్కడ అమ్మేస్తే అక్కడ పడేస్తే దేవుడు ఆ అబ్బాయిని కనిపెడుతున్నాడు. ఎట్లా ఉంటాడు శ్రమల గుండా నడుస్తున్నప్పుడు. నేను అనుకుంటానండి,
అన్ని సాగునోళ్ళకి విలువలు తెలియవండి, ఏవి లేనోళ్ళకే జీవితం విలువ తెలుస్తుందండి. నాన్న దగ్గరుండి అమ్మ దగ్గరుండి 3 పూట్ల మెక్కుతున్న రూబేనికి కళ్ళు నెత్తికెక్కాయి. పూటకి కూటు దొరక్కపోయేసరికి యోసేపుకే జీవితం విలువ బాగా తెలిసింది నన్ను అడిగితే. అమ్మ నాన్న టైంకి అన్నీ ఇస్తే మనకి లైఫ్ విలువ తెలియదు. ఏ పూటకి ఆ పూట ఎండిపోత చూసారో అప్పుడే నాడు జీవితం బాగా తెలుస్తుంది. ఓ పూట తిని ఓ పూట తినక, ఒక వస్తువు ఉంటే మరొక వస్తువు ఉండక, ఒక బట్ట కట్టుకుంటే మరొక బట్ట లేక, ఇలా అరకొర జీవితాలు ఉంటాయి, వాళ్ళకే జీవితాలు బాగా తెలుస్తాయి. అన్నీ సాగుతారు, మనకి జీవితం తెలియదు. మన కోపమింపులు, సెపరేట్ రూములు, బెడ్రూములు, వాష్రూములు, మళ్ళీ లోపల పోయి గెల్లెట్టేసుకోవడాలు, బెదిరించేడాలు, ఇంక ఉండను తెల్లారి సరి పోతే ఎవరికి నష్టం, 3వ రోజు భోజనం పెట్టేస్తారు అంతే. ఎవరికి నష్టం? బెదిరించేస్తారు, నేను ఉండను, నేను వెళ్ళను. యోసేపు చూడండి, లైఫ్లో సక్సెస్ అయ్యాడు, తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. ఆ అబ్బాయిని దేవుడు కనిపెడుతున్నాడు.